6th class playing with numbers exercise 3.5. సో క్వశ్చన్ నెంబర్ 2 వరకు మనం ఇప్పుడే మనం ఇంతకుముందు వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ లో థర్డ్ క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 14 అండ్ 18. సో ఇక్కడ ఏంటంటే ఈ 12, 14, 18తోని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నంబర్ను స్మాలెస్ట్ నంబర్ను మనం కనుక్కోవాలి. అయితే ఆ స్మాలెస్ట్ నంబర్కి 5 యాడ్ చేస్తేనే ఇది డివిజిబుల్ కావాలి. ఇది మనకు క్వశ్చన్. అయితే కన్ఫ్యూజ్ కాకండి, మీరు ఇక్కడ ఫస్ట్ వినండి, చెప్పేది విన్న తర్వాత మీకు సమజ్ అయిపోతుంది ఎట్లా ఏంది అనేది. అయితే మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఏది 12, 14, 18కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలో తెలుసు కదా, ఇప్పుడు చేద్దాం. మనం డివిజన్ మెథడ్తోని ఎల్సిఎం చేద్దాం. సో ఈ 12, 14, 18 ఎల్సిఎం ఫస్ట్ 2 టేబుల్ తీసుకోండి. 2 6 12, 2 7 14, 2 9 18, రైట్. తర్వాత మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి. 2 3 6, 7 పోదు కాబట్టి 7 రాసుకోండి, 3 కూడా పోదు, 9 సేమ్. సో నెక్స్ట్ 3 టేబుల్ తీసుకోండి. 3 1 7 అట్లే ఉంటుంది, 3 3 9, రైట్. ఇంకేమైనా వస్తాయా? ఏం రావు. సో ఇప్పుడు మనం ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏముంది 2 × 2 × 3 × 1 × 7 × 3. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 2 2 4, 4 3 12 రాసుకోండి, రైట్. 1 7 7, 7 3 21, 21 × 12 ఎంత అవుతుంది? ఇది 252 అవుతుంది. ఇది మల్టిప్లై చేయాలి. ఎట్లా చేయాలో చూడండి. 21 × 12, 12 1 12, 2 1 క్యారీ, 12 2 24 + 1 25, 252 వచ్చిందా? సో అయితే ఇది 252 దీని ఎల్సిఎం. అయితే ఇక్కడ ఏమన్నాడు? వెన్ యాడెడ్ టు 5 అన్నాడు. 5 యాడ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ డివిజబుల్ కావాలన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఈ 5ని ఇందులోకి వెళ్ళి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ స్మాలెస్ట్ నంబర్ is equal to 252 minus 5. This is equal to 247. This is the smallest number which is divisible by 12, 14 and 18. Okay, this is the answer. సో సమజైందా? ఇక్కడ మనకు యాడెడ్ అన్నాడు. యాడెడ్ అన్నప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు మనం 5 యాడ్ చేస్తే 252 వస్తుంది. 252 డివిజిబుల్ బై దీస్ 3 నంబర్స్. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్. గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్. గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ అంటే ఏముంటుంది? 3 డిజిట్ నెంబర్లో గ్రేటెస్ట్ జనరల్గా 999 ఉంటుంది, 3 9s. విచ్ వెన్ డివైడెడ్ బై 75, 45, 60. సో లీవ్స్ ఇక్కడ 2 కండిషన్స్. నో రిమైండర్ అన్నాడు. నో రిమైండర్ అంటే ఇంకా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు, సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. ఏ ఆన్సర్ వస్తే ఆన్సర్ రాయాలి. కానీ ఇక్కడ రిమైండర్ 4 అంటుండు. రిమైండర్ 4 అంటే ఏంది? మిగులుతుంది అక్కడ, అంటే ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా అంటే ఏంది? సబ్ట్రాక్ట్ చేయాలి, మనం తీసేయాలి. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏంది? మనం దీన్ని యాడ్ చేస్తే మనకు సబ్ట్రాక్షన్కు ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, సో మనం ఎట్లా అనేది చూద్దాం. ఫస్ట్ మనం let us find the LCM of 75, 45, 60. ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం దీన్ని. సో 75, 45, 60కి ఎల్సిఎం చేయండి. చేస్తే 2 టేబుల్ తీసుకోండి. సో 2 టేబుల్ ఈ 2 పోవు, ఎందుకంటే 5తో పోతుంది. 75, 45 యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒక్కటే పోతుంది, 30. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. ఈ 75, 45, 215 30. ఇప్పుడు అన్ని 5 ఉన్నాయి, అంటే 3 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ పోతుంది. 3 టేబుల్ తీద్దాం. 3 టేబుల్ అంటే 3 2 6, 3 5 3 2 6, 3 5 15. సో 3 1 3 5, 3 5 15, రైట్. ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్ చూడండి. సో 25 పోదు, 3 5 15, ఇది 5. ఇప్పుడు అన్ని 5 టేబుల్తో పోతాయి. 5 5 5 1 5 1, రైట్. సో ఇది ఎల్సిఎం వచ్చింది. ఎల్సిఎం మనం ఇప్పుడు రాద్దాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 3 × 3 × 5 × 5 × 1 × 1.
సో ఇదేమైతే 2 2s 4, 4 3s 12, 12 3s 36 ఇంటూ 5 5s 25, 25 1s 25. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 36 ఇంటూ 25 ఇక్కడ చేద్దాం. 36 ఇంటూ 25, 5 6 30, 3 క్యారీ, 5 3s 15 ప్లస్ 3 18, 2 6 12, 1 క్యారీ, 2 3s 6 ప్లస్ 1 7, రైట్. 0 8 ప్లస్ 2 10, 1 క్యారీ, 7 8 9, 900, రైట్. 900 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక 900 త్రీ డిజిట్ నెంబరే కదా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఏమి ఇచ్చాడు, నో రిమైండర్ అన్నాడు, అంటే ఇదే ఆన్సర్. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ నంబర్ విత్ నో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 900. అంటే రిమైండర్ ఏం లేదు కాబట్టి అవసరం లేదు. ఇక సెకండ్ క్వశ్చన్కి ఏమి ఇచ్చాడు, రిమైండర్ 4 ఉండాలంటాడు, అంటే 904 కావాలి. 904 కావాలంటే మనం ఏం చేయాలి, ఆ 4ని దీనికి యాడ్ చేయాలి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ద రిక్వైర్డ్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. మంచిగా రాయాలి స్టేట్మెంట్స్, ఎంత మంచిగా రాస్తే అన్ని మంచి మార్కులు వస్తాయి. ద రిక్వైర్డ్ నంబర్ విత్ రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్. దానికి 4 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 900 ప్లస్ 4 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 904. ఇది కూడా 3 డిజిట్ నెంబరే. సో 3 డిజిట్ నెంబర్లోకి వెళ్ళి మనం దీన్ని కనుక డివిజబుల్ చేస్తే 75తో డివిజబుల్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, రిమైండర్ 4 వస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్, రైట్. నో క్వశ్చన్ నెంబర్ 5. దేర్ ఆర్ 3 మెజరింగ్ టేప్స్. టేప్ అంటే తెలుసు కదా మనం కొలిసేది. సో టేప్స్ ఒకటి 64 సెంటీమీటర్, ఇంకోటి 72 సెంటీమీటర్, ఇంకోటి 96 సెంటీమీటర్, 3 ఉన్నాయి మన దగ్గర టేప్స్. సో 3 టేప్స్ ఉంటే వాట్ ఈస్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ ఆఫ్ దీస్ టేప్స్ ఎగ్జాక్ట్లీ. సో దీని ద్వారా, ఈ మూడింటి ద్వారా అతి చిన్న మెజర్మెంట్ ఏది మెజర్ చేయొచ్చు అని అడుగుతుండు. సో దీన్ని కూడా మనం సేమ్ దానిలాగానే ఇక మనకు గివెన్ లెన్స్ ఆఫ్ ద టేప్స్ 3 ఉన్నాయి, రాసుకున్నాం. సో లెట్ us ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 64, 72, 96. ఇప్పుడు మనం వీటికి ఎల్సిఎం చేయాలి. 64, 72, 96. సో దీన్ని ఫస్ట్ టేబుల్ మనం చేయాల్సింది 2 టేబుల్. ఎప్పుడైనా 2 టేబుల్తో పోతుంది కదా చూడండి. 2 3s 2 2s 2 3s 2 6s 2 4s 2 8s, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. సో 2 1s 2 6s 2 1s 2 8s 2 2s 2 4s, రైట్. 2 8s 16, 2 9s 18, 2 12s. నెక్స్ట్ 2 టేబుల్. 2 4s 8, 9 పోదు, 2 6s. నెక్స్ట్ 2 2s 9 అలాగే ఉంటుంది, 2 3s, రైట్. నెక్స్ట్ 3 టేబుల్. 2 యాజ్ ఇట్ ఈస్, 3 3s 3 1s. సో అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం ఎల్సిఎం రాయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ వరుసగా రాయండి పై నుంచి కింద వరకు. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, ఎన్ని 2లు ఉన్నాయి, 5 2s ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1, రైట్. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. మళ్ళీ 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, రైట్. 32 ఇంటూ 3 2s 6, 6 3s 18. సో 32 ఇంటూ 18 ఇక్కడ చూడండి, 32 ఇంటూ 18 మల్టిప్లై చేయండి రఫ్లో. 8 2s 16, 1 క్యారీ, 8 3s 24 ప్లస్ 1 25, 1 2s 2, 1 3s 3, రైట్. సో ఇట్ ఈస్ 6, 5 ప్లస్ 2 7, 3 ప్లస్ 2 5. సో ఎంత వచ్చింది, 576. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాయాలి. ఇదే స్మాలెస్ట్ మెజర్మెంట్. అయితే డైమెన్షన్ ఏమి సెంటీమీటర్ కదా, ఇది కూడా సెంటీమీటర్ రాయాలి. దేర్ ఫోర్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి measured by any one of the tapes exactly is 576 centimeters. సో ఈ స్టేట్మెంట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, క్వశ్చన్లో ఉన్నదే, కాకపోతే అక్కడ ఫైండ్ అంటాడు. ఇక్కడ వాట్ ఈజ్ ద లీస్ట్ లెంత్ అన్నాడు. ఈ వాట్ ఈజ్ తీసేయాలి మనం. ఈ వాట్ ఈజ్ అన్నాడు కదా, వాట్ ఈజ్ తీసేసి ఇక్కడ నుంచి రాసుకోవాలి. ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ ఆఫ్ దీస్ టేప్స్ ఎగ్జాక్ట్లీ, అదే రాసినాం మనం ఇక్కడ. ఓకే, అట్లా మీరు స్టేట్మెంట్ను క్వశ్చన్లో నుంచే కాపీ చేసుకోవచ్చు. సో ఇది క్వశ్చన్ నెంబర్ 5.
నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. సో ఇది కొంచెం థియరీ క్వశ్చన్, ఇందులో ఏం లేదు. సో ప్రసాద్ అండ్ రాజు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. సో మెట్ ఇన్ ద మార్కెట్ ఆన్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్. సో ఈ మంత్ ఫస్ట్ రోజు కలిశారు. ఈ మంత్ అంటే నేను జనవరిలో చేస్తున్నా కదా, జనవరి 1st అనుకుందాం. సో ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ థర్డ్ డే. అంటే మండే రోజు వెళ్ళాడు అనుకో, మండే, ట్యూస్డే, వెన్స్డే, మళ్ళీ థర్డ్ డే రోజు వెళ్తాడు, వెన్స్డే వెళ్తాడు అనమాట. సో రాజు గోస్ ఎగ్జాక్ట్లీ 4th డే. సో వెన్స్డే వెళ్ళిన తర్వాత ఈయన ఎక్కడ వెళ్తాడు, అలా థర్స్డే వెళ్తాడు అనమాట. సో ఆన్ వాట్ డే ఆఫ్ ద మంత్ విల్ దే మీట్ అగైన్. సో ఆ మంత్లో మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ టైం వేస్ట్ అవుతుందని రాసి పెట్టిన. సో గివెన్ ద డే ఆన్ విచ్ ద ప్రసాద్ అండ్ రాజు మెట్ ఆన్ ద మార్కెట్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్. సో 1st జనవరి రోజు కలిశారు వీళ్ళు. కలిస్తే ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే, రాజు గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎవ్రీ 4th డే. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రసాద్ ఏమో థర్డ్ డే వెళ్తాడు మార్కెట్కి, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి రాజు పోతాడు. సో అయితే ఈ 3, 4కి మనం ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది చూడండి, టు ఫైండ్ ద డే ఆన్ విచ్ దే మీట్ అగైన్. అంటే కామన్ పాయింట్ రావాలి. కామన్ పాయింట్ అంటే వాళ్ళు ఎక్కడ కలుస్తారు. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఏమవుతుంది, 3 × 4 12. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఆఫ్టర్ 12 days. 12 days తర్వాత వెళ్తారు. ఆఫ్టర్ 12 డే అంటే 12th డే తర్వాత వచ్చేది 13th డే. సో ఇక్కడ చూడండి, సో రాజు అండ్ ప్రసాద్ మీట్ అగైన్ ఆఫ్టర్ 12 days, రైట్. సో ద మీట్ అగైన్ ఆన్ 13th డే ఆఫ్ దిస్ మంత్. సో సింపుల్గా ఎల్సిఎం తీసుకుంటే మనకు వచ్చేస్తుంది ఎన్ని రోజుల తర్వాత కలుస్తారు అంటే 12 days తర్వాత. 12 days తర్వాత వచ్చే నెంబర్ ఏముంది, 13th డే. సో 13th డే ఇస్ ద మీట్ ఇన్ ద మార్కెట్ అగైన్. ఓకే, సో ఇది 6th క్వశ్చన్ ఆన్సర్. సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. చాలా ఈజీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్తాను. లాస్ట్కి రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.